రామ్ రామ్ ఫ్రెండ్స్, కొందరు పండ్లు, పువ్వులు, రొట్టెలు అమ్మేప్పుడు దానిలో ఉమ్మేసి అమ్మేవారు. అది మెల్లిగా ఇంకొందరికి తెలిసింది. తెలిసిన వాళ్ళు మాకు ఆ ఉమ్మేసిన పువ్వులు, పండ్లు వద్దు అని కొనడం మానేశారు. అది తెలుసుకొని పైన లక్ష్మీ భవానీ ఫ్లవర్స్, దుర్గా భవానీ దాబా ఇలా పేర్లు పెట్టుకుని అమ్మడం ప్రారంభించారు. అరే, ఇదేదో కొత్త షాపు, దేవుళ్ళ పేరు పెట్టుకున్నారు, శుచిగా శుభ్రంగా ఉంటారు, ఉమ్మకుండా అమ్ముతారు అని దేవాలయానికి వెళ్ళేప్పుడు వీళ్ళ దగ్గర కొనడం ప్రారంభించారు. కానీ డబ్బులు ఇద్దామని స్కాన్ చేస్తే ఫోన్పేలో మళ్ళీ ఆ పాత ఉమ్మేసిన వాళ్ళే. సో ఇలా అయితే కుదరదని అందరూ షాప్ల మీద వాళ్ళ అసలు పేర్లు పెట్టుకోవాల్సిందే అని అడిగితే, ఇది అన్యాయం, అధర్మం, మా హక్కులకు అన్యాయం జరుగుతుంది, ఇది ఒకరి మీద మీరు విద్వేషం చూపించడం అని రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అర్థమైందా ఎవరి గురించి మాట్లాడుతున్నానో? పవిత్రమైన శ్రావణ మాసం లేదా శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన తీర్థయాత్ర. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక నది కానీ వాగు నుండి నీటిని తీసుకువెళ్ళి శివాలయానికి సమర్పించడం జరుగుతుంది. గంగా అత్యంత పవిత్రమైన నది మరియు హరిద్వార్ హిందువులకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నందున కోట్లాది మంది హిందువులు హరిద్వార్ నుండి శివాలయాలకు పవిత్ర గంగాజలాన్ని తీసుకువెళ్తారు. అయితే పోయిన సంవత్సరం స్వామి యశ్వీర్ మహారాజ్ కొందరు పేర్లు మార్చి వ్యాపారం చేస్తున్నారని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసి ఈసారి అసలైన పేర్లు పెట్టుకుని వ్యాపారం చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని కోరాడు. శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా యాత్రికుల మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకని ముజఫర్ నగర్లో ఎవరు ఏ వ్యాపారం చేసినా వాళ్ళ షాపుల మీద ఆ వ్యాపారం చేయడానికి రిజిస్టర్ చేసుకున్న పేరు ఉంటుంది కదా, ఆ పేరు పెట్టుకోవాలి అని, ఆ నేమ్ ప్లేట్ పెట్టాలి అని ఆదేశించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఒక మతానికి చెందిన వారిని కాదు, అందరినీ. మరి ఎందుకు కొందరు మాత్రమే గగ్గోలు పెడుతున్నారు? ప్రతి ఒక్కరిని కదా పేరు పెట్టుకోమన్నారు. లైసెన్స్ తీసుకున్న పేరు పెట్టమంటే తప్పు ఎలా అవుతుంది? నిజానికి అది రూల్ కూడా కదా. ఎవరైనా చెక్కింగ్ వస్తే మీరు ఫస్ట్ చూపించాల్సింది ఏంటి? మీ రిజిస్ట్రేషనే కదా. అంతేకాదు, పవిత్రమైన తీర్థయాత్ర సమయంలో అమాయకులైన హిందూ యాత్రికులను మోసం చేయడానికి ఎవరైనా తమ మతపరమైన గుర్తింపును ఎందుకు దాచాలి? ఒకరి గుర్తింపును దాచిపెట్టడం, తప్పుడు గుర్తింపును ప్రదర్శించడం, మోసం చేయడం నేరం కాదా? వీటిని నివారించడానికి, గుర్తించడానికి పోలీసుల బాధ్యత లేదా? అందువల్ల నేరాలను నివారించడానికి, గుర్తించడానికి, శాంతిని కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కదా. అబ్దుల్లాల షాపులకు రావద్దని హిందువులను యూపీ ప్రభుత్వం కోరిందా? లేదు. పేర్లు చూసాక కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వద్దు అనుకునే వాళ్ళు వద్దు అనుకుంటారు. అదే కాఫీలో అనుకునే వాళ్ళు కాఫీల షాపులకి రారు, వాళ్ళ షాపులకి వెళ్తారు. అలా కూడా అన్యాయం హిందువులకు జరుగుతూ ఉంటుంది కదా. ఈ నిబంధన హిందువులు, ముస్లింలు ఇద్దరికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అసలు అంటే రిలీజియన్, ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ రూల్ అని కాదు కదా. ఈ నియమాలు ప్రతి ఒక్కరికి, అక్కడ బిజినెస్ వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి వర్తించే నియమం ఇది. హిందూ, సిక్కు, బౌద్ధులు, జైన్లు ఏ మతానికి చెందిన వాళ్ళైనా అక్కడ బిజినెస్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళు ఏ పేరు మీద అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ పేరు పెట్టాలి. అసలు సమస్య ఏంటి? వైష్ణో దాబా సహారాన్పూర్ యజమాని మహమ్మద్ అనూస్, ఖాతూశ్యామ్ బాబా ఆగ్రా యజమాని ఇర్సాద్, గణపతి దాబా హరిద్వార్ యజమాని వసీం, ఓం శివ వైష్ణో దాబా ముజఫర్ నగర్లో ఉంది యజమాని ఆదిల్, లక్ష్మీ శుద్ధ వైష్ణో దాబా యజమాని షంషేర్, శ్రీనాథ్ దోసా యజమాని ఇర్ఫాన్. లిస్ట్ చాలా పెద్దది. వీళ్ళ వ్యాపారానికి హిందూ దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టాలి అనేది ప్రశ్న. సాధారణంగా మీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు, విగ్రహారాధకులను ద్వేషిస్తారు, హరాం అంటారు, హరాంగా భావిస్తారు. మరి వ్యాపారం చేసేటప్పుడు అదే పేర్లు, అదే దేవుళ్ళ పేర్లు. ఇక్కడ లవర్స్ పాయింట్ అనే పేరుతో టీ స్టాల్ ఉండేది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత వకీల్ సాబ్గా మారింది. మళ్ళీ పోలీసులకు చెక్ చేస్తే ఈ పేరు వకీల్ అహ్మద్ అని తెలిసింది. ఆ పేరు మీద పెట్టుకున్నారు. ఏ పేరు మీద రిజిస్టర్ చేయించారో ఆ పేరు పెట్టడానికి ఎందుకు భయం? ఎందుకు దాచిపెట్టాలి? ఎవరిని మోసం చేయడానికి? అయితే కొందరు గొడవ చేస్తే ముజఫర్ నగర్లో పెట్టిన రూల్ కాస్త మొత్తం యూపీకి పెట్టాడు యోగి ఆదిత్యనాథ్జీ. యోగిజీని చూసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అదే నియమాలు పెట్టింది. యోగి ఆదిత్యనాథ్ సమాజాన్ని విభజించాలని చూస్తున్నాడు అని ఒక ట్వీట్ ఇది. అరే, ఒకరు తినే తిండికి హలాల్ సర్టిఫికేట్ ఉంటే కానీ ముట్టరు, ఇంకా వేరే దగ్గర కొనరు. మళ్ళీ హలాల్ చేయబడింది అంటే పండించిన దగ్గర నుండి మార్కెట్కి వచ్చే వరకు అబ్దుల్లాలే పని చేసి ఉండాలి, వేరే వాళ్ళు చేసి ఉండకూడదు.
ఇది వేరే మతాల వాళ్ళని వీళ్ళు బాయ్కాట్ చేసినట్టు కాదంటారా? ఇది కాదా విభజించడం? అలా చెప్తే అది వాళ్ళ నమ్మకం, ఆ నమ్మకాన్ని గౌరవించాలి. వాళ్ళు ఏమి తినాలనుకుంటున్నారో అది తినే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది అని అందరూ మద్దతు ఇస్తారు, లెఫ్టిస్టులు, కాంగ్రెస్. అదే హిందువులు మేము శాకాహారం తింటాం, ఉపవాసం ఉన్నాము, ఆవు మాంసం తినే వాళ్ళ దగ్గర కొనము, గుడికి వెళ్ళి దేవుడికి సమర్పించడానికి పువ్వులు పండ్లు కొంటున్నాము, మాకు అవి శుచిగా శుభ్రంగా ఉండాలి, ఉమ్మేయకుండా ఉన్న వాళ్ళ దగ్గర కొంటామంటే డిస్క్రిమినేషన్, ఇది ఒక మతం మీద చేసే దాడి అని అంటున్నారు. ఇదేం న్యాయం? హిందువుల గుళ్ళ దగ్గర దేవుడిని విగ్రహారాధన నమ్మని వీళ్ళకేం పని? విగ్రహారాధన చేసే వాళ్ళు కాఫీర్లు అనే వాళ్ళకి, హరాం అనే వాళ్ళకి పనేంటి? హలాల్ సర్టిఫికేట్ వివక్ష కాకపోతే పేర్లు పెట్టి వ్యాపారం చేయడం కూడా కాదు కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ప్రతి ఒక్కళ్ళు పెడతారు కదా. అదే ఉత్తరప్రదేశ్లో 2022లో హిందువులను ఆర్థిక బహిష్కరణ చేయాలి అని బాహాటంగా తీర్మానం చేసుకుంటున్నారు. ఈ వీడియో చూడండి. మన దేశంలో ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం ఎందుకుంటుంది? ఒకసారి వీడియో వినండి. तो आप कौन है, सिया है सुन्नी है? नहीं, मैं सुन्नी हूँ। सुन्नी हो? हाँ, असली मुसलमान कौन है, सिया या सुन्नी? मुसलमान हम है, कौन? बरेलवी या मुझे सुन्नी हम। और सिया कौन है? सिया नहीं है हमारे लिए, सिया के साथ खाते नहीं है। जी हाँ, क्यों? अभी हम पानी मांगे कि भाई हम प्यास लग रही है, हमें पानी दो, तो ऐसा करके पानी देंगे। నేను సున్నీ ముస్లింని, షియాస్ నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళు అన్నిట్లో ఉమ్మేసిస్తారు, షియాస్తో కూర్చొని కూడా మేము తినము, నేను వెళ్ళి నాకు మంచినీళ్ళు కావాలని అడిగాను అనుకో ఇలా ఉమ్మేసిస్తారు. ఇది నిజం, వాళ్ళు దేంట్లో అయినా చేసేది ఇదే. సో యూపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అని అంటుంది ఈవిడ. ఇలా చేసే వాళ్ళని, ఉమ్మేసే వాళ్ళని సమర్థించే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళని కూర్చోపెట్టి అవే తినిపిస్తే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు నీతులు చెప్తారు కానీ పాటించరు. చెప్పేదానికి చేసేదానికి, చేసి చూపించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొందరు ఇలాంటి ఒక రూల్ దేశం మొత్తం రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. హిందువులు ఎన్ని శోభయాత్రలు చేసినా, ఏం చేసినా రాళ్ల దాడులు, ఇతర దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ దీస్ పిలిగ్రిమ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. మొన్న కూడా వైష్ణోదేవి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బస్సుని ఎలా చేశారో చూసాం. హిందువులు ఒక్కరే సర్వధర్మ సంభవ్ అంటే అన్ని మతాలు, నమ్మకాలు ఒక్కటే, మేము గౌరవిస్తామంటారు. కానీ మన మీద, నమ్మకాల మీద, దేవీ దేవతల మీద నిత్యం దాడులు జరుగుతుంటే కూడా ఇంకా నోరు మూసుకొని కూర్చుంటే ఎలా? మీరు శ్రద్ధ భక్తితో చేసే పూజలో ఎలాంటి పువ్వులు పండ్లు కావాలనుకుంటున్నారో ఆలోచించండి. చివరిగా చెప్పేది ఒకటే, మీ నమ్మకాలని, హలాల్ని మేము గౌరవిస్తున్నప్పుడు మా నమ్మకాలని గౌరవించడం నేర్చుకోండి. దీనికి కూడా మైనారిటీ అపీస్మెంట్, మేము మైనారిటీలము, మా హక్కులను లాక్కోవాలని చూడొద్దు అని మాత్రం అనకండి. ఫ్రెండ్స్, మీరేమంటారు? యోగిజీ తీసుకుంది మంచి నిర్ణయమా? మీరు కూడా ఏదైనా కొనే ముందు ఫస్ట్ స్కాన్ చేసి యూపీఐ చూసిన తర్వాత కొనండి. చూడకుండా కొనాలి అనుకుంటే ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రుచి, శుభ్రత ఇష్టం ఉంటుంది కదా. మీకు అదే ఇష్టమైతే బేషుగ్గా తినచ్చు. జై భారత్, జై హింద్.